మంజు మనోజ్ నటించిన మిరాయ్ చిత్రం అతని కెరియర్కు కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమాలో మనోజ్ పోషించిన విలన్ పాత్రకు అభిమానులు ఫిదా అయ్యారు. హీరో తేజ ఉన్నప్పటికీ చాలా మంది ప్రేక్షకులు మనోజ్ విలనిజాన్ని చూడటానికి సినిమాకు వెళ్లారని చెప్పొచ్చు. మిరాయ్ తర్వాత మనోజ్కు వరుస అవకాశాలొస్తున్నాయి. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో మనోజ్ విలన్గా కనిపించబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు విలన్గా నటిస్తూనే మరోవైపు హీరోగా డేవిడ్ రెడ్డి చిత్రంలో మనోజ్ నటిస్తున్నాడు. హనుమరెడ్డి ఎక్కంటి దర్శకత్వంలో వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్పై మోటుకూరి భరత్, నల్లరంగుల వెంకట్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలి విడుదలైన టైటిల్ పోస్టర్ను బట్టి ఈ కథ 1897 నుండి 1922 కాలంలో జరుగుతుందని అర్థమైంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించి ఢిల్లీలో పెరిగి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక వ్యక్తి కథ అని తెలుస్తోంది. ఇదొక స్వాతంత్ర్య సమరయోధుడికి సంబంధించిన కథ అని స్పష్టమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం మనోజ్ గట్టిగా శ్రమిస్తున్నాడు. అంతేకాకుండా తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ను కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకురానున్నట్లు సమాచారం. టాలీవుడ్లో మనోజ్కు బెస్ట్ అంటే రామ్ చరణ్ అని చెప్పొచ్చు. చాలాసార్లు మనోజ్ కూడా చరణ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తమిళ స్టార్ హీరో శింబు మంచు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు. మనోజ్ కోసం గతంలో పాటలు కూడా పాడాడు. డేవిడ్ రెడ్డి చిత్రంలో చాలా మంది స్వాతంత్ర సమరయోధుల పాత్రలు కొద్దిసేపు కనిపించనున్నాయట. ఆ పాత్రలకు ఎక్కువ ఇంపాక్ట్ ఉండాలంటే స్టార్ హీరోలు నటిస్తే బావుంటుందని భావించి మనోజ్ తన ఇద్దరు స్నేహితులను సంప్రదించాడట. శింబు ఇప్పటికే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ నిర్ణయం కోసం చిత్ర యూనిట్ ఎదురు చూస్తున్నారని, త్వరలోనే చరణ్ కూడా అంగీకరిస్తాడని అంటున్నారు. కొందరైతే ఏదేమైనా స్టార్ హీరోల స్నేహాన్ని వాడుకోవడం మంచు బ్రదర్స్కు బాగా తెలుసు. అన్న విష్ణు, కన్నప్ప కోసం ప్రభాస్ని వాడితే ఇప్పుడు తమ్ముడు మనోజ్ డేవిడ్ రెడ్డి కోసం చరణ్ని వాడుతున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన వచ్చాకే తెలుస్తుంది. అటు డేవిడ్ రెడ్డి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, కాస్టింగ్కు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వెలువడనున్నాయి.